ఇప్పుడు ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, మీరు అన్న పాయింట్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు అనుకుందాం. 3 పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు. వాళ్ళు అసలు పేరెంట్స్ డే టు డే రొటీన్ లైఫ్ ని వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఒక చైల్డ్ మాత్రమే ఇక్కడ వాళ్ళ దగ్గరలో ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటున్నారు. హాస్పిటల్స్ కి తీసుకెళ్లడం అంటే ఆ పర్టిక్యులర్ చైల్డ్ కి ఆ పేరెంట్స్ తోటి కర్మ ఉంది కాబట్టే వాళ్ళు చూస్తున్నారు. మనకి పేరెంట్స్ ఏం కంప్లైంట్ ఇస్తారు, 3 వెళ్ళి అక్కడ కూర్చున్నారు మమ్మల్ని పట్టించుకోవాలంటే వాళ్ళకి మీకు ఏం కర్మ లేదు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ తోటి కర్మ కనెక్ట్ అయి ఉంది కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడ ఉంటుంది. ఆ భూమి పైన వాళ్ళు వర్క్ చేసి అక్కడ వాళ్ళ కర్మ కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళు కాంట్రాక్ట్ రాసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. ఈ పర్టికులర్ పర్సన్ అనుకుని ఉండొచ్చు, నేను పాస్ట్ లైఫ్ లో తల్లిదండ్రులకి నేను సేవ చేయలేదు, అందుకే ఈ జన్మలో నేను తల్లిదండ్రులకి సేవ చేసుకునేలాంటి నేను లెసన్ నేర్చుకుంటాను, వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళతో ఉంటాను అని వీళ్ళు సోల్ కాంట్రాక్ట్ రాసుకొని వస్తారు కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులతోటి వాళ్ళకి కర్మ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది.